ఫస్ట్ యాడ్ పికప్ డన్. ఎందుకు బ్రో నేను వెళ్ళలేక ఆగు బ్రో. వద్దు బ్రో. ప్రైవేట్ వెహికల్ అనుకున్నా. ఇది ప్రైవేట్ వెహికల్ నీకు అంటున్నా. ఏం తెలివితేటలరా అయ్యా. నువ్వు నాకు చెప్తున్నావు ఇది ట్రాఫిక్ కాదా? పట్టదు కదా నాది. ఈ ట్రాఫిక్ ఎప్పుడు రానా దాటిది నన్న బంగారుకొండ. భయ్యా ఇక్కడ ట్రాఫిక్ ఉంది భయ్యా. సిగ్నల్ ఉంది కనిపిస్తుంది కదా భయ్యా మెట్రో పక్కనే. సిగ్నల్ దాటిరా. మేము వెయిటింగ్ ఫర్ మీటింగ్ అన్ని మెసేజ్లు పంపుతున్నావు అని. కస్టమర్ చెప్పానా క్యాన్సిల్ చేసి పెట్టాడు. 12 రూపాయలు వచ్చాయి. ఎవరికి కాదు 12 రూపాయలు బొక్క. నేను ఇటుకెళ్ళే పోవాల్సింది పికప్కి. ఇంత ట్రాఫిక్ ఉంది ఇలా కాదని చెప్పేసి నేను మెట్రో పైన వెళ్ళాలా ఏంటి బైక్ తీసుకొని? ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. ట్రిప్ బి అనేది 0 చేస్తున్నా. ట్రిప్ బి అయితే 0 చేశాను. సో చూద్దాం. జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంది. ఓ ఈ కారు వెళ్ళనివ్వట్లేదు అన్నట్టుగానే ఉంది. ముందర ఇంకో కారు వస్తుంది. ఓవర్టేక్ చేద్దామంటే చూసుకొని వెళ్ళాలి. గుడ్డికి వెళ్ళొద్దు మామా. ఎందుకంటే చూడు సార్ ఎలా వస్తున్నాయి వన్లో. చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. ఓకే. ఎందుకు బ్రో నేను వెళ్ళలేక ఆగు బ్రో. వద్దు బ్రో. రిస్క్ ఎందుకు బ్రో? అదిగో ఏంటిది మార్కెటా ఇక్కడ? అండ్ డిసిమ్లో మార్కెటా? నైస్ కాన్సెప్ట్ యార్. స్కూల్ ఇచ్చారా? చతుర్యా స్కూల్ కాలేజ్ ఇది? రే స్కూల్ కాలేజ్ ఎందుకు అంత పిల్లలే ఉన్నారు ఇక్కడ? హలో, ఇక్కడ ఇది వర్క్ క్రాప్ అని ఉంది కదా లాస్ట్ లో బిల్డింగ్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్ క్రాప్ ముందు. దాని ముందే ఉన్నాను. వెనకాలకు వచ్చి రైట్. ఇది మెయిన్ రోడ్ సైడా బయటికి వస్తున్నాను చూడండి. స్కూటీ మీద వస్తున్నాను చూడండి ఒకసారి. కనిపించానా? లొకేషన్ ఒక దగ్గర పెట్టావు, ఒక దగ్గర నిల్చుండవు. డబల్ టూ పెట్టేస్తాను. ఓకేనా? ఫస్ట్ యాడ్ పికప్ డన్. చూద్దాం ఎంత వస్తుంది అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే డ్రాప్లో. లొకేషనే ఇక్కడ కాదు అసలు మనోడిది. ప్రైవేట్ వెహికల్ లాగా వాడుకుంటున్నాడు మనోడు. నేను షాక్ లో ఉన్నా. మనోడు ఏదైనా వేరే పని మీద వచ్చాడా ఏంటి అని అర్థం కావట్లా. ముచ్చట్లు పెట్టాడు ఏంటి? ప్రైవేట్ వెహికల్ అనుకున్నా. ప్రైవేట్ వెహికలా ఇది? ప్రైవేట్ వెహికల్ నీకు అంటున్నా. మరి మనం అటుకెళ్ళే రావచ్చు కదా. ఇటు ఎలా తిప్పా ఎందుకో చెప్ప.
మనం అటు సైడ్కి వెళ్ళి రావచ్చు కదా, ఇంత ఇంత దూరం ఎందుకు తిప్పావు అంటున్నా. చూపించాలా అది కూడా? కుకట్పల్లి ఫ్లైఓవర్ ఎక్కితే రామా మనము? మరి ఎందుకు ఇదంతా తిప్పావు ఇక్కడ ఇక్కడ మీటింగ్ కోసమా? మన బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి తొలకొచ్చావు, ఆ ఫ్లైఓవర్ పక్కకి వెళ్ళి వచ్చిన సీదా అక్కడికి వచ్చేస్తుంటాం కదా. ట్రాఫిక్ ఉంటుందా? నీ వర్క్ కోసం తొలకొచ్చుకుంటావా? నువ్వు నాకు చెప్తున్నావు ట్రాఫిక్, ఇది ట్రాఫిక్ కాదా ఇక్కడ? లొకేషన్ ఎక్కడ? ఇక్కడెక్కడ మళ్ళీ? సార్ లొకేషన్ ఎక్కడ పెట్టాం? మరి ఇది మనం ఇటు పోతుంటే మన లొకేషన్ అటు సైడ్ ఎందుకు పెట్టాం? రోడ్ అవుట్ సైడ్, అటు సైడ్ మీది ఏమంటారు, నిజాంపేట సైడ్ ఉంది లొకేషన్. సార్ చూస్తూ లొకేషన్, నేను అదే అంటున్నాను, లొకేషన్ అటు పెట్టి నువ్వు ఇటు ఎందుకు తిప్పుతున్నావు అని. అవునా? నేను చెప్తున్నా అవునా, నేను దీని ప్రకారం ఏమనుకోవాలి, నువ్వు అటు పెట్టి ఇటు ఎందుకు తిప్పుతున్నా నేను అనుకోవాలా? ఇంకా 7 కిలోమీటర్లు చూపిస్తుంది నీ పికప్ డ్రాప్. ఇంత మిస్టేక్ నేను ఏమనుకోవాలి మరి చెప్పు. ఓకే. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల ఉపయోగం? లొకేషన్ పెట్టడం రాదు, మధ్యలో ఆపడం తెలుసు, లొకేషన్ ఇంకా నిజాంపేటలో పెట్టాడు మనోడు. ఇప్పటికీ లొకేషన్ ఇంకా 7 కిలోమీటర్లు చూపిస్తుంది మనోడు దిగిన తర్వాత డ్రాప్. అంత మిస్టేక్ ఎలా పెడతారా నాకు అర్థం కాదు. మళ్ళీ మధ్యలో ప్రైవేట్ వెహికల్ అక్కడ ఆపుకొని మాట్లాడుకొని, బా ఏం తెలివితేటలరా అయ్యా, తెలివి చాలా ఉందిరా మనోడికి. లొకేషన్ పెట్టడం మాత్రం రాలా. ఫస్ట్ రైడ్ అయితే నేను చూడండి దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్, 10 కిలోమీటర్లు తిరిగితే నాకు వచ్చింది వచ్చేసి 100 రూపీస్ వచ్చింది కరెక్ట్గా. ఓకే, లాస్ట్ రైడ్ 100 రూపీస్ నేను కలెక్ట్ చేసుకున్నాను. రాపిడోలో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీటెడ్. ఓకే చేసా. కేపీహెచ్బి 70కి యాక్సెప్ట్ చేసా. సెకండ్ రైడ్ అయితే వచ్చింది, 700 మీటర్స్లో ఉన్నాడు. వెళ్ళాం ముందుకెళ్ళి రైట్ కొట్టుకొని. అంత స్పీడ్ ఎందుకురా పోరాడా, పడితే ఎందుకురా బొక్కలు చూరా చూరా అయితేరా. కంట్లో ఏమంటది కానీ కన్ను ఎర్రగా అవుతుంది. బా బాప్రే. లొకేషన్ దగ్గరకు వచ్చాను, ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేయొద్దు ఈ ట్రాఫిక్ వల్లనే. ఆడారదు రోడ్లు అడ్డం ఆమె చూడు. పడుతుంది అది, పట్టదు కదా నాది, పడుతుంది కానీ అది ఎట్లా పెట్టుకుంటావు? ఎక్కండి ఒకసారి ఎక్కి చూడ, పడుతుంది ఎక్కువ. అరే ఇది ఇది ఉందా సీట్ ముందుకు వచ్చింది, పట్టదు. ఇస్రం ఉంటే మీరు పట్టుకోగలరా ఎంతసేపు? అది ప్రాబ్లం లేకపోతే ఓకే, మళ్ళీ ఎందుకంటే ఇబ్బంది పడకుండా. ఇంకోసారి ఓటీపీ 7745. ఓకేనా? ఇబ్బంది అవుతుందా? అదే అంటారు, మళ్ళీ ఇబ్బంది అయితే చెప్పండి సార్ ఆప్తో కూడా. ఫోన్ జోలో పెట్టుకున్నానా ఎక్కడికి ఎందుకు రిస్క్. ఓకే లొకేషన్ చెప్తారా? స్టేటా తెలీదా? ఓకే. వాహినా ఇది? ఓకే ఓకే, ఇదేనా? అదే విహానా అన్నావు కదా. 72. అదే అనమాట సెకండ్ రైడ్ 72, ఫస్ట్ రైడ్ ఏమో 100 రూపీస్ 172 టోటల్ కలెక్టెడ్. అయితే ఎంత తిరిగాను ట్రిప్ బి?
19.3 తిరిగాను రా అరే. 2.3 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగిన, 20 తిరిగితే నాకు వచ్చింది 172 రూపాయలేనా. దగ్గర దగ్గర అంటే 700 మీటర్లు పోలేదు ఇంకా 20 కిలోమీటర్లకి. అయినా 19.3 కిలోమీటర్స్ తిరిగాను, కానీ నాకు వచ్చింది 172. ఓకే, నో ప్రాబ్లం. గైస్ ఇంకో రైడ్ అయితే వచ్చింది, పక్కనే ఉన్నాడు కస్టమర్ వెనక. వచ్చేస్తాను బ్రో. లొకేషన్ దగ్గరకు వచ్చాను ర్యాపిడో. ఓకే, బ్యాగ్ ఇస్తాడంటే తీసుకురావాలంటే ఓకే. డ్రాప్లో కూడా వాళ్ళే రావాలి, నేను వెళ్ళినా. ఏం బ్యాగ్ రా నాయన, అంత ఏంది పాతింపు సంబంధం ఏంది ఇది? కస్టమర్ని ఏమంటుండ్రా మీరు? ఎవరు? ఈశ్వర్. ఈశ్వర్ అని ఉంది అంతే. ఆ, ఏం ఏం బ్యాగ్ సార్ చూపించండి సార్. 6994 డ్రాప్లో వాళ్ళు ఉంటారా అక్కడ అంటే? అదే అంటున్నా. హలో, డ్రాప్లో మీరు ఉంటారా అని అక్కడ? ఓకే ఓకే సార్. ఓకే, థర్డ్ ఆర్డర్ వచ్చేసి పార్సల్ పడింది. ఏదో సంచి ఇచ్చాడు, బ్యాగ్ అన్నాడు కానీ సంచి ఇచ్చారు. సరే ఓకే, నో ప్రాబ్లం. లొకేషన్ కూడా అవసరం లేదు నాకు తెలుసు, కానీ ఇచ్చి వెనకకి ఏమైనా షార్ట్ కట్ ఉందా అని చూస్తున్నా. ఆడు చూడు బుడ్డోడా, వెనకకి తిరిగి కూర్చో. ఎలా అలా ఎలా రా, ఈ వయసులో అలా ఎలా రా? మీకు కళ్ళు తిరగవారా? వెనక నాకేమో వింత ఉంటుంది, వెనక కూర్చుంటే ముందుకు పడుతున్నట్టే ఉంటుంది, పడిపోతేనేమో అని ఉంటుంది. పిల్లలు భలే కూర్చుంటారే తిరిగి రివర్స్లో. సరే, డ్రాప్లో కలుద్దాం, అవసరం అయితే మధ్యలో కలుద్దాం. పాన్ షాప్ ఉందా? ఓకే, పాన్ షాప్ ఉంది. పాన్ షాప్ దొరికింది. లొకేషన్ దగ్గరకు వచ్చాను, వైన్ షాప్ పక్కలో ఉన్నా. ఈశ్వర్ అంట. కాల్ కట్ చేస్తారా? వన్ నాట్ టూ. ఓకే, 102 అయితే వచ్చింది. రైడ్ కంప్లీటెడ్. సో చూద్దాం, 4th రైడ్ కోసం వెయిటింగ్. ఓకే, ఇప్పటికైతే ప్రజెంట్ 27 కిలోమీటర్లు తిరిగాను, 266 రూపాయలు వచ్చింది 27 కిలోమీటర్లకి. ఓకే, ఇంకో రైడ్ అయితే వచ్చింది, వెళ్తున్నా. ఏదో జూబ్లీ మెట్రో స్టేషన్ మీద పడింది, ఆ బండి జారిపోతుంది ఆడే, మొత్తం ఉసుకనే ఉంది, ఉసుకలా జారుతుంది. ఫైనల్గా అయితే 4th రైడ్కి వచ్చింది, అది కూడా 11 కిలోమీటర్స్ రైడే. సో వెళ్దాం. 110 రూపాయలు ఏముంది అమౌంట్. ఫస్ట్ రైడ్ 100, సెకండ్ రైడ్ ఒకటి 72, థర్డ్ రైడ్ మళ్ళీ 100, 4th రైడ్ బి 100. సూపర్ సూపర్ సూపర్. పోతే సిగ్నల్ పడింది, ముందర పోయి ఫ్రీ లెఫ్ట్ పోయి అడ్డం పెడతారు. దేనికి సరే? ఎందుకు అసలు ఏదైనా సరే ఎందుకు? అంకుల్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోయి వస్తున్నాడు జాబ్కి. నైస్ అంకుల్, సూపర్ అంకుల్. ఏ అలాగలాగలాగలాగలాగలాగలాగా ముందర 2 బొక్కలు ఉన్నాయా, అందుకేనా ట్రాఫిక్? ఒన్నో ఒన్నో, లెఫ్ట్ కొట్టాలి మామ నేను. లొకేషన్ దగ్గరకు వచ్చాను, ర్యాపిడో. స్వెటర్ వేసుకుంటున్నా మామ నేను. ఓటీపీనా? పైకి వెళ్ళాలనా కిందకి వెళ్ళాలి? ఇటా అవాలా? ఓకే, 108. ఓకే, థ్యాంక్ యూ. 108 వచ్చింది 4th రైడ్. 380 రూపీస్ అయిన ఎర్నింగ్స్. ట్రిప్ బి 40 కిలోమీటర్లు తిరిగితే నాకు 380 రూపాయలు వచ్చాయి. ఓకే, సో 5th రైడ్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, ముందుకెళ్ళి ఇంకో రైడ్ వచ్చింది, ఇది మెట్రో స్టేషన్ పక్కన ఉంది కస్టమర్. వెళ్దాము, క్యామెరాలు చేయకుండా చాలు. సరే వెళ్దాం. మా ట్రాఫిక్ ఇంతలా ఉంది ముందర, ఆ ట్రాఫిక్ దాటిపోయేలోపు మేడం క్యాన్సిల్ చేసేదే రుచిత అని ఉంది కస్టమర్ నేమ్. క్యాన్సిల్ అవ్వకుంటే బాగుండు. ఇది కూడా 100 రూపీస్ రావచ్చు, 90 రావచ్చు. 70 ప్లస్
ఎక్స్ట్రా స్కూటీ ఆర్డర్ కాబట్టి 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంది టిప్, మరి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. 90 నుంచి 100 దాకా రావచ్చు ఈ రైడ్. అదిగో ముందర చాలా ట్రాఫిక్ ఉంది నాన్న. ముచ్చికొండ బంగారుకొండ. ఈ ట్రాఫిక్ ఎప్పుడు రా నాన్న దాటిది నాన్న బంగారుకొండ. ఇప్పుడు వస్తున్నాడు సారు ముచ్చట్లు పెట్టేసి. ఆపుతేనే కదా బండ్లు పోయేది. ఆడపోయి ఉంటే వాడు ఆపుతాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ట్రాఫిక్ చూసారు ఎలా ఉందో. బాప్రే సచ్చాను రా. ఎన్ని మెసేజ్లు పెట్టింది అట్రా. ఏంట్రా మేము మెసేజ్లు పంపుతూనే ఉంది. హలో భయ్యా, ఇక్కడ ట్రాఫిక్ ఉంది భయ్యా, సిగ్నల్ ఉంది కనిపిస్తుంది కదా భయ్యా మెట్రో పక్కనే. సిగ్నల్ దాటరా, మేము వెయిటింగ్ ఫర్ మీటింగ్ అన్ని మెసేజ్లు పంపుతున్నావు అని. అని సిగ్నల్ ఇవ్వండి వెళ్ళరా నువ్వు బ్రో. ట్రాఫిక్ ఇక్కడే మెట్రో పక్కన తెలీదా నీకు? సిగ్నల్ ఇడిస్తే వస్తాను. సిగ్నల్ ఇడిస్తే వస్తాను కదా. సిగ్నల్ పడింది, ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. వస్తా నేను వస్తున్నాను మెసేజ్ పెట్టాను కదా మీకు ముందే. క్యాన్సల్ చేస్తాను, నేను ఏం చెప్పలేదు. మీరే రమ్మంటారా లేదా? క్యాన్సల్ చేస్తాడు అంటాడు ఎర్రిపు మాట. క్యాన్సల్ చేసి సైడ్కి వెళ్తాడు. సైడ్కి క్యాన్సల్ చేసేస్తాడు నాకు తెలుసు. కస్టమర్ చెప్పానా పిచ్చి హౌలేగాడు మామ, నిజంగా హౌలేగాడు. ఇంత ట్రాఫిక్ ఉంది, సిగ్నల్ ఎగ్గొట్టి ఎలా వెళ్ళాడు, ఇంకా సిగ్నల్ కూడా రాలేదు. నేను క్యాన్సల్ చేసి పెట్టాడు. 12 రూపాయలు వచ్చాయి. ఎవరికి 12 రూపాయలు బొక్క ఇచ్చిన కొడుకు. ఒకటే మెసేజ్ వెయిటింగ్ ఫర్ పికప్ అంటే రావాలి కదా. నేను ఇటుకెళ్ళే పోవాల్సింది పికప్కి. ఇంత ట్రాఫిక్ ఉంది, ఇలా కాదని చెప్పేసి నేను మెట్రో పైన వెళ్ళాలా ఏంటి? బైక్ తీసుకొని పైకి కానీ ఎక్కలేమో. నేను ఫ్లైఓవర్ వేయించినట్టున్నాడు డైరెక్ట్ మెట్రోకి లింక్. పిచ్చిన కొడుకు. ఎక్కడ ఫోటోగ్రాఫరా యాక్టరా? అంటే ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తారా ఆల్రెడీ చేసినవి ఉన్నాయా లేదా వస్తుంది త్వరలో? అంటే ఇన్స్టాగ్రామా? సరే ఇలా ట్రై చేస్తున్నా. మొన్న ల్యాప్టాప్ తీసుకున్నా అరౌండ్ MP4. ఇది పార్ట్ టైం చేసుకుంటున్నా. ఇంకా ఆ ల్యాప్టాప్ తెచ్చిన ల్యాప్టాప్కి ఈఎంఐలు కట్టుకోవాలి కదా, ఇంకా తప్పదు. ఇది హైదరాబాద్కి వచ్చింది, రెంట్లు ఈఎంఐలు కట్టుకునే సరిపోతుంది. ఇప్పుడు నీ అకౌంట్లో ఫాలో అయిన అకౌంట్లోకి వెళ్ళినా బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. ఎవరు కెమెరా వర్క్ ఎవరు? మీరేనా? అంత మీ టీం ఉందా? రీల్స్ కూడా చేస్తుంటారా? అంతేలే, ఇంక చేయాలి. అవి చేస్తుంటేనే ఓకే బ్రో. ఓకే. కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నా. సో కస్టమర్తో మాట్లాడుతుంటే ఇంకో కస్టమర్ రైడ్ వచ్చేది, యాక్సెప్ట్ చేసింది. కానీ ఆ బ్రో యాక్టర్ అంట. సో అది అనమాట. సో ఇంకో రైడ్, లాస్ట్ రైడ్ క్యాన్సిల్ చేసేసింది కస్టమర్. కాల్ చేశాడు, నేను కాల్ కట్ చేస్తా. పర్లేదు, ఏం కాదులే కానీ. ఓకే, ప్రజెంట్ అయితే 458 రూపీస్ అయితే నేను తిరిగింది. 47 కిలోమీటర్స్ తిరిగాను, 458 రూపీస్. సో గైస్, రైడ్ అయితే రావట్లేదు, ముందుకు వెళ్తున్నాను. ఇంకా రైడ్ రాలేదు, ఇంకా అలాగే ఉన్నాయి ఎర్నింగ్స్. పడుతుందేమో అనుకున్నా కానీ మణికొండలు తీసుకొచ్చిన దగ్గర నుంచి రైడ్స్ ఏం రావట్లేదు. లాస్ట్ ఒక రైడ్ క్యాన్సిల్ అయ్యింది కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు. అదే లాస్ట్ రైడ్. ఇంకా చలి ఘోరంగా ఉంది రా బాబు. సో రేపటి నుంచి మార్నింగ్ కొట్టుకుంటాను, చూద్దాం రేపటి నుంచి ఎర్నింగ్స్ ఎంత అవుతాయో అనేది. ఓకే, లేదు ఇప్పటికే ఆల్రెడీ పెండింగ్లో ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయి, అవే ఎడిట్ చేయలేదు. ఇంకా పెండింగ్లో ఉన్న వీడియోస్, ఎర్నింగ్ వీడియోస్ డేస్వి 3 days వీడియోస్ ఏమి ఉన్నాయి, అవే ఎడిట్ చేయాల. మళ్ళీ ఇప్పుడు ఇంకా రోజు ఫుల్ ఎడిట్ చేద్దామన్నా, రికార్డ్ చేద్దామన్నా స్టోరేజ్ ఉండదు. ల్యాప్టాప్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. 2K క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నా. సో ఒక 1 minute క్లిప్పే 2 GB 3 GB ఉంటుంది. సో ఒక రోజు వీడియోస్ 30 GB 40 GB స్టోర్ అవుతున్నాయి. ఒక డే నేను ఈరోజు రికార్డ్ చేశానంటే పార్ట్ టైం 6 hours అవి దగ్గర ఒక 40-50 GB ఉంటున్నాయి మొత్తం టోటల్ వీడియోస్ GB. రైడ్ వచ్చింది, రాయదుర్గా రాయదుర్గా మెట్రో రైడ్ వచ్చింది. ఏమైంది
భయ ర్యాపిడోనా? ఎక్కడ? 100 మాధవపురా? ఎంత చూపిస్తుంది? వస్తాను. లొకేషన్ చెప్తారా? ఆహా. ఓడి అమ్మ మీ వేషాలు ఏం అరే ఎంత అవలపులు ఉన్నారేంట్రా? అమ్మా అడ్డం పెడుతున్నారేంట్రా? నేనే కారు పక్కలకి వెళ్ళి దూరి వస్తున్నా, మళ్ళీ నాకే అడ్డం పెడితే ఇంకా నేను ఏమనాలి? ఇంకో రైడ్ అయితే వచ్చింది, వెళ్తున్నాను. ముందే ఉన్నాడు కస్టమర్, ముందు రైటే. ఆహా, ఇక్కడే రైడ్ తీసుకుంటే అయిపోతుంది. ఊడిపోయిందా? కారుది గుద్ది ముందర ఊడిపోయింది, గుద్దినట్టు అది వెనుక. నేను రైడ్ ఉందా, కంప్లీట్ రైడ్ కొడితే పేమెంట్ అడుగుతుంది. మీరు వస్తే మెట్రో కాడికి వచ్చి దింపుతా, లేకపోతే అమౌంట్ పే చేయాలి మీరు. మీరు ఓటీపీ చెప్పకముందే అది చెప్పాలి. ముందర పెట్టుకుంటారా బ్యాగ్? హైటెక్ సిటీ నాది ఇల్లు. ఇంటికి ఇప్పుడు వచ్చాను, ఇక్కడ వచ్చాను. ఇంకా హైటెక్ సిటీ ఇక్కడ దించేసి వెళ్ళిపోవడమే ఇంటికి. అందుకే యాక్సెప్ట్ చేస్తా, ఇంకా మెట్రో కూడా పడ్డది కదా, దించేసి ఇంటికి వెళ్దామని. ఓటీపీ చెప్పినాక ఇప్పుడు ఏంటంటే ఇంకా మీకు క్యాన్సిల్ ఆప్షన్ లేకుంటుంది. ఓటీపీ కొడతారు కదా, ఓటీపీ కొట్టినాక రైడ్ స్టార్ట్ అయినట్టే ఇంకా. సో రైడ్ స్టార్ట్ అయినట్టే ఇంకా అమౌంట్ కౌంట్ అవుతుంది నువ్వు పోయేదాన్ని బట్టి. సో అనేది మీరు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉండదు ఇప్పుడు. ఓటీపీ చెప్పక ముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు, అప్పుడు ఏం కాదు. కానీ ఓటీపీ చెప్పిన తర్వాత రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు ఆడది వద్దనుకున్నా రైడర్కి ఛార్జెస్ పడతాయి, కమిషన్ అవన్నీ కట్ అవుతాయి. అంటే అదే మీరు ఇచ్చే దాంట్లోనే ఎంత అమౌంట్ ఉంటే అంత పర్సెంటేజ్ ఉంటుంది. 25 రూపాయలు కదా, దాంట్లో 5 రూపాయలు ఎంత ఒక అమౌంట్, అది మిగతా 20 రూపాయలు కూడా రైడర్ పే చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇవ్వకపోతే. అందుకనే రోజు నేను కొడతా ఒక 1200 అట్లా కొడతా. 400 పోతాయి, 800 మిగులుతాయి. సిటీ అలవాటు ఉండాలి, మ్యాప్ అన్ని అలవాటు ఉండాలి. అదే రోజు మనం వచ్చినప్పుడు కొత్తనే తిరగంగా అలవాటు అయిపోతుంది. వెళ్ళావు ఆన్లైన్ లేదా? అదే మరి అంటే చేంజ్ లేదు నాతోటి, ఆన్లైన్ చేస్తారా అంటున్నా. ఇప్పుడు నేను క్యాష్ ఉండే 50 ఆన్లైన్ వేయించుకున్నా, నేను కస్టమర్ తోటే ఉండే క్యాష్ ఆన్లైన్ వేయించుకున్నా. చినిగిపోతే జోలో ఒక నజ్జిగా చేస్తుంది. ఎక్కువ ఆన్లైన్ చేస్తారు కదా, మళ్ళీ 50 రూపాయలు ఉంటే ఎందుకని ఆన్లైన్ వేయించుకున్నా ఇప్పుడే కస్టమర్ తోటి. 27. ఓకేనా? సో టుడే ఎర్నింగ్స్ డొల్లా, అందంతా ఏం లేవు. ట్రిప్ బి వచ్చేసి 56 తిరిగా, 56 కిలోమీటర్లు తిరిగితే 500 రూపాయలు వచ్చాయి. దాంట్లో పెట్రోల్ ఇంకా 100 రూపాయలు అయిందేమో అంతే. 50 అంటే 120 తాగింటుంది పెట్రోల్, ఎందుకంటే 40 ఇస్తుంది నాకు లీటర్ మైలేజ్. సో అది 120 రూపాయలు తాగింది. ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుని అప్పుడే అయిపోలేదు. సో అదే నా ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి అవి అనమాట. 500 రూపీస్ వచ్చినాయి.